నమస్తే టీవీ20 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. హామీల అమలుపై 18 నెలలుగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మాజీ మంత్రి కేటీఆర్. వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన వైఎస్ జగన్. పట్నం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికిన అధికారులు. కప సంఘం ఆలింగనం, స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం చేసిన పండితులు. మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేసిన అధికారులు. గిరి ప్రదక్షిణ నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత. అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి, గిరి ప్రదక్షిణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పటిష్ట ఏర్పాట్లు చేశాం. టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి తీసుకొచ్చాం. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అని హోంమంత్రి అనిత వెల్లడించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ఈ ప్రభుత్వాన్ని 18 నెలలుగా నిలదీస్తున్నామని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎన్నోసార్లు ఆహ్వానించాం. అసెంబ్లీలో కాదంటే ప్రెస్ క్లబ్లోనైనా చర్చకు రావాలని చెప్పా. రుణమాఫీ, రైతు బోనస్ వంటి అంశాలపై చర్చకు రావాలని ఆహ్వానించా. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారని తెలిసింది. సీఎం రాకుంటే మంత్రులైనా రావాలి. సీఎం ఇవాళ హాజరు కాకుంటే మరో రోజు చర్చకైనా మేం సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డికి వీలైన తేదీ, ప్రదేశం చెప్పాలని అడుగుతున్నాం. అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా మాట్లాడిస్తామని హామీ ఇస్తే అసెంబ్లీలో కూడా సిద్ధం. ఈ ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డి తప్పుకుంటే అభివృద్ధి అంటే ఏంటో కేసీఆర్ చేసి చూపిస్తారని కేటీఆర్ అన్నారు. అని డైలాగులు కొట్టి ఆఖరికి గ్యారంటీ కార్డులు ఇచ్చి అఫిడవిట్లు రాసి బాండ్ పేపర్ మీద రాసి మోసం చేసి గద్దెనెక్కి 18 నెలల తర్వాత కూడా ఒక్కటంటే ఒక్క హామీ నిలబెట్టుకోగా మీదికెళ్ళి తెల్లారి లేస్తే రంకెలు, తెల్లారి లేస్తే అరుపులు, గావు కేకలు, బూతులు, ఇది తప్ప 18 నెలలుగా చేసిందేమీ లేదు. కానీ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి అని తెలిసినా ముఖ్యమంత్రి ముచ్చటపడుతుంది కదా, దమ్ముంటే రండి చర్చకు అని ఖార్గే సాబ్ సాక్షిగా సవాల్ విసిరింది కదా. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, ఎవరు వస్తారో రండి అని తొడగొట్టిండు కదా. వస్తాడేమో అనుకొని ఇక బేసిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఓ 72 గంటల టైం తీసుకో, ప్రిపేర్ అయ్యి రా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి, నువ్వు మాట తప్పుతావని తెలుసు కాబట్టి, నీకు జూలై 8 నాడు 11 గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం. ప్రెస్ మిత్రుల సాక్షిగా
ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినరో రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్రంలోని యువతకు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో, 18 నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను వస్తానని చెప్పిన. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి. పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్ల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో, లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం కారాఖండిగా తేలిపోయింది. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం వస్తుంది తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ బేసిక్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి. వైఎస్ఆర్ 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. అలాగే గుడ్ మార్నింగ్, అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా. ఈరోజు మన ప్రియతమ నేత కీర్తిశేషులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి మీ 50 మందికి కూడా హృదయపూర్వక శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి వచ్చిన వారు తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు, కళ్ళ నుంచి కళ్ళు మూసుకుని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండమని మనం చేస్తున్నాము. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, సైన్యములకు అధిపతిగా యెహోవా, అత్యున్నత సింహాసనాసీనుడైన మా గొప్ప దేవా, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. సిఓఏ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతులు లేకుండా విద్యార్థులను ఎలా తీసుకున్నారని యూనివర్సిటీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇది జగన్మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి నిర్లక్ష్యం. ఇక్కడ అనుమతులు లేవని తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నారు? అధికారంలో ఉన్నప్పుడు అనుమతుల కోసం ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? సిఓఏ ఢిల్లీలోనే ఉంటుంది కదా, ఎంపీ అవినాష్ ఎందుకు వారితో మాట్లాడలేదు అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలా చాలా బాధాకరం. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, వీళ్ళు అడ్మిషన్లు తీసుకున్న రోజునే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ఈ యూనివర్సిటీకి పర్మిషన్ లేవు. కానీ ఈ బిడ్డలని కన్నా తల్లిదండ్రులను మభ్యపెట్టి పర్మిషన్లు ఉన్నట్టుగా, ఏ ఇబ్బందులు లేనట్టుగా చిత్రీకరించి వీళ్ళకి ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ లభ్యమవుతుంది అన్న భ్రమలో ఉంచి ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అసలు పర్మిషన్లు ఇవ్వలేదు అన్న సంగతి వీళ్ళకు తెలియక, ఆర్ ఏ ప్రాబ్లం లేదు అని వీళ్ళకి ఇంప్రెషన్ ఇస్తే దాన్ని నమ్మి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారు. కానీ 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు కూడా ఈ చిల్డ్రన్ కనీసం ఈ కోర్సుల్లో ఎన్రోల్మెంట్ అయ్యారు అని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇవ్వాల్సిన ఎన్రోల్మెంట్ నంబర్ కూడా వీళ్ళ చేతుల్లో లేదు. అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది కేంద్ర సంస్థ. దాని దృష్టిలో వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తేనే వీళ్ళు ఆర్కిటెక్ట్లుగా బయటకు వెళ్ళొచ్చు. కానీ దాని దృష్టిలో అసలు వీళ్ళ ఎన్రోల్మెంటే జరగలేదు 5 సంవత్సరాల క్రితం. క్రమేణా ఆ తర్వాత ఎంటర్ అయిన 3 ఏళ్లు అడ్మిషన్లు తీసుకున్న వాళ్ళకు కూడా పర్మిషన్స్ లేవు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పర్మిషన్స్ ఇచ్చింది లేదు. పర్మిషన్స్ లేవు కాబట్టి వీళ్ళకు ఎన్రోల్మెంట్ నంబర్స్ కూడా ఇచ్చింది లేదు. కాబట్టి వీళ్ళు పరీక్షలు రాసినా కూడా అవి వ్యాలిడ్ కావు, దానికి జెన్యూనిటీ ఉండదు, అవి మొత్తం వృధా అయినట్టే లెక్క. ఎంత దీనంగా, ఎంత అసలు దీన్ని ఏమనాలో అసలు క్షమించరాని
తప్పు ఇది. దివంగత మహానేత వైఎస్ఆర్ 2 తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి. ప్రజలకు మేలైన సంక్షేమం అందించారు కాబట్టి వైఎస్ఆర్ అందరి గుండెల్లో నిలిచిపోయారు. తండ్రి పాలనను మరిపించేలా సంక్షేమం అందించిన నాయకుడు వైఎస్ జగన్ అని సుబ్బారెడ్డి కొనియాడారు. రైతే రాజులా ఉండాలని వైఎస్ఆర్ జగన్ పాలన అందించారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత మంచి చేసిన నాయకుడు వైఎస్ఆర్ అని సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళులా భావించి పాలన అందించారు. ఉచిత విద్యుత్తో ఎంతో మంది రైతులు మేలు పొందారు. 2 తెలుగు రాష్ట్రాల రైతుల గుండెల్లో వైఎస్ఆర్ నిలిచిపోయారు. పేదవాడికి విద్య వైద్యం అందుబాటులోకి తెచ్చింది వైఎస్ఆర్. దేశంలోనే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చి వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వేదిక ముందున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పాలన ఈ రోజుకి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాలన సాగించారు. కాబట్టి ఆయన చనిపోయి 16 సంవత్సరాలైనా ఈ రోజుకి ప్రతి తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నాడంటే ఆయన చేసిన పాలన, ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్లే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించలేదు దేశంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే పేదవాడి జీవితంలో వెలుగులు నింపచ్చు, పేదవాళ్ళు చిరునవ్వుతో ఉండాలి, కష్టాలు ఉండకూడదు అని ఎన్నో గొప్ప ఆలోచనలు చేసి అన్ని వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళలాగా భావించి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన కొనసాగించారు. మరీ ముఖ్యంగా రైతాంగానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధిక శాతం రైతాంగం తెలంగాణ రైతులకైతే ఉచిత కరెంటు వల్ల ఎంత గొప్ప మేలు జరిగిందో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రైతునట్టుగా కూడా చెప్తారు. అంటే మనకన్నా తెలంగాణలో రైతాంగానికి ఎక్కువ కరెంటు మీద ఎక్కువ ఇది ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకునే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే తొలి సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టి దేశంలోనే ఉచిత కరెంటు మొట్టమొదటి ఇచ్చిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడే విధంగా చేశారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఇప్పటికీ రైతులు ఎక్కడున్నా సరే 2 తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారిని వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకునే కార్యక్రమాలు చేశారు. రైతు సుఖంగా సంతోషంగా ఉండాలి, రైతే రాజు అనే విధంగా రాజశేఖర రెడ్డి గారు పాలన చేసి రైతులకు ఎన్నో మేలైన కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప మేలైన కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గది పేదవాడికి విద్య వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం ఆ రోజుల్లోనే దేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం మొదలుపెట్టాడు. పేదవాడికి వైద్యం, ఉచిత వైద్యం ఎంత ఖర్చైనా చేయించే కార్యక్రమం ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కలలగిని పెట్టిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం. దేశంలో మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, పేదవాళ్ళు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చదవాలంటే ధనికులే కాదు పేదవాడు కూడా అర్హుడు అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది యువకులు ఈరోజు వివిధ దేశాల్లో వివిధ పదవుల్లో ఉద్యోగాల్లో ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సంక్షేమం, ఎవ్వరికి అర్హులైన ప్రతి వాళ్ళకి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇన్ని మేలైన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రోజుకి 16 సంవత్సరాలైనా కూడా ఆయన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఈరోజు పూజించుకునే విధంగా చేస్తూ పోయారు. ఆయన మరణాంతరం ఆ రోజుల్లో 2004లో కానీ 2009లో కానీ ఆయన ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేశారు కాబట్టి 2 సార్లు
జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని ఏకతాటిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అమలు చేస్తున్నారని అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని మంగళవారం అత్తిలి మండలం పాలిబల్లిపాడు గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇంటింటికి పర్యటించి ప్రజలకు గత ఏడాది కాలంగా అందిస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పరిపాలనలో పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు రాకపోగా రాష్ట్రం నుంచి పారిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయని విమర్శించారు. అత్తిలి మండలం పాలి బల్లిపాడు గ్రామాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళి గత సంవత్సర కాలంగా అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకోవడంతో పాటుగా వారికి ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా సరిదిద్దే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. దాంతోపాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు ముఖ్యంగా పాలి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం జరిగింది. అక్కడ దాదాపు జల్ జీవన్ మిషన్కి సంబంధించి 45 లక్షల రూపాయలు, అలాగే శ్మశాన వాటికి అభివృద్ధికి 10 లక్షల రూపాయలు, అలాగే రోడ్లకి డ్రైన్లకి సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ విధంగా బల్లిపాడులో కూడా అదేవిధంగా ఇక్కడ జల్ జీవన్ మిషన్కి కానీ రోడ్లకు కానీ నిధులు కేటాయించడంతో పాటుగా గోకులం షెడ్యూల్ ద్వారా రైతులకి ఎవరైతే ఈరోజు పశువులు పాకలు ఉన్నాయో వారికి సంబంధించి గోకులం షెడ్యూల్ని కూడా అందించి ఈరోజు దానికి నిధులు కేటాయించి వాటి నిర్మాణాలు కూడా పూర్తి చేసి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ విధంగా అభివృద్ధితో పాటుగా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వీరు ముగ్గురు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు సాధించడానికి కృషి చేస్తూ మరొక పక్క ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలన్నీ కూడా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఉండాలనే సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఈరోజు కూటమి నాయకత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే హామీ ఇచ్చామో దానిలో భాగంగా మొదటి సంవత్సరమే దాదాపు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి 4.5 లక్షల ఉద్యోగాల్ని ఈరోజు కల్పించడం జరిగింది. ఈ విధంగా అటు ఉద్యోగ కల్పనతో పాటుగా అందరికీ కూడా పారిశ్రామికవేత్తలకు కూడా ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసి వారందరూ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో మనందరం కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకమైనటువంటి పరిపాలనతో పరిశ్రమలు రాక, పారిశ్రామికవేత్తలు రాక రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. పెట్టుబడులు పెట్టిన వారిని తరిమేసినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ఒక మంచి వాతావరణంలో అనేక మంది పెట్టుబడులు పెట్టి ఇక్కడ మన యువత భవిష్యత్తుకి మార్గాన్ని ఏర్పరచడం కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఆ విధంగా కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కూడా వృద్ధి సాధిస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఈరోజు ముఖ్యంగా యువతకి భవిష్యత్తు కల్పించాలి, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలో పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలో పి గన్నవరం 3 రోడ్ల జంక్షన్ వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరిదేవి, వైసీపీ నేతలు మరియు కార్యకర్తలు. పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు పళ్ళు, బ్రెడ్ అందించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని వ్యక్తి రాజశేఖర రెడ్డి. ఆయన ఆశయాలను కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో నెరవేరుస్తామన్న ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్. మన రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడవలసిన విషయాలు ఏమీ లేదు. ఎందుకంటే
ప్రజాదరణ ఇతర రాష్ట్రాల్లో కూడా అదే ఆచరిస్తున్నారు. కాబట్టి ఆయనకి ఈ రోజున మనందరం కూడా ఘన నివాళులు అర్పించుకుంటూ ఆయనకి భగవంతుడు మంచి ఇది కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 76వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి చేతులు జోడించి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నాకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు ఉమ్మడి తూర్పుగోదావరి చైర్మన్ గారికి, అలాగే మాజీ శాసనసభ్యుల వారికి, అలాగనే మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, శివరాం గారికి, నరసింహమూర్తి గారికి ఉన్నటువంటి నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జగన్ పర్యటనలో 500 మంది అనుమతి. బంగారుపాలెంలో ఈ నెల 9న మాజీ సీఎం జగన్ పర్యటనకు సంబంధించి అనుమతుల వివరాలను చిత్తూరు ఎస్పీ విఎన్ మణికంఠ చందోలు వివరించారు. మ్యాంగో మార్కెట్లో 500 మందికి హెలీప్యాడ్ వద్ద 30 మందికి అనుమతి ఉందని చెప్పారు. రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జగన్ భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గత పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తారీఖున ఎక్సీఎం గారు బంగారుపాలెం మండలంలోని మ్యాంగో మార్కెట్ యార్డ్ విజిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వచ్చిన అప్లికేషన్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 లోపు ఆ మార్కెట్ యార్డ్కి విజిట్ చేసి ఆ లోకల్గా ఉన్న ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం అనే ఉద్దేశంతో అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్లికేషన్ని మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు సబ్మిట్ చేయడం జరిగింది. దానిలో మెన్షన్ చేసిన మరొక విషయం, సుమారుగా 10,000 మంది మొదలవుతారు అని చెప్పారు. సో ఇచ్చిన అప్లికేషన్ యొక్క పర్పస్ మ్యాంగో ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతోనే మాట్లాడడానికి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి, అలానే ప్రభుత్వం ఏదైనా సరే చేస్తుందా, ఏం చేయట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళని మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వస్తున్నారు. సో దీనికోసం మేము మొత్తం ఇప్పటివరకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. అలానే హెలీప్యాడ్ ఎక్కడ ఉంది, మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఏ రూట్లో వస్తుంటారు, దీని గురించి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఈ వర్కౌట్ చేసిన తర్వాత మేము హెలీప్యాడ్ వద్ద సుమారుగా 30 మందికి మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలానే కాన్వాయ్ వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డ్ దగ్గర రోజు 500 మంది రైతులకు పైగా వాళ్ళ వెహికల్స్లో వస్తుంటారు. సో ఈ మీటింగ్ కొరకు, ఇది పబ్లిక్ మీటింగ్ కాదండి, ఓన్లీ మ్యాంగో ఫార్మర్స్తో మాట్లాడడానికి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్న ఇష్యూ కోసం వస్తున్నాం కాబట్టి మనం మరొక 500 మందికి వచ్చి ఇంటరాక్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా మనం మార్కెట్ యార్డ్లో 500 మందికి, అలానే హెలీప్యాడ్ వద్ద 30 మందికి పర్మిషన్ ఇస్తాం. అండ్ ఎటువంటి ర్యాలీస్ కానీ అలానే రోడ్ షోస్ కానీ జరగకూడదని క్లియర్గా చెప్పడం జరిగింది. జూలై 9 దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సిఐటియు బైక్ ర్యాలీ రైల్వే కోడూరులో కార్మికుల సంఘీభావంగా నినాదాలతో మారుమోగిన పట్టణం. జూలై 9న చేపట్టనున్న దేశవ్యాప్తంగా సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ రైల్వే కోడూరులో సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించబడింది. ఎంఎండిఓ ఆఫీస్ నుంచి ప్రారంభమై టోల్ గేట్, లక్ష్మీ ప్యారడైజ్ మీదుగా రైల్వే స్టేషన్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటం అవసరమని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అవుట్సోర్స్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరేట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ప్రైవేటీకరణను ఆపాలి, 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలి అని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలి, 12 గంటలు వద్దు, 8 గంటల ముద్దు, సమాన వేతనం కార్మికుల హక్కు, సోషలిజం వర్ధిల్లాలి, క్యాపిటలిజం నశించాలి అనే నినాదాలతో పట్టణం మారుమోగింది. ఈ ర్యాలీలో సిఐటియు మండల కార్యదర్శి పి జాన్ ప్రసాద్, ఉపాధ్యక్షుడు లింగాల యానాదయ్య, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కనుపర్తి కిరణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. కార్మికుల ఐక్యత
ఐక్యత జిందాబాద్ 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 రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే నన్ను దాడి పోగానే మీరు రద్దు చేయాలి లేబర్ కోడ్లను జయప్రదం చేయాలి 9వ తేదీ దేశవ్యాప్త సమ్మెను ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.